నాగరాజు గారు ఫుల్ మందు కేసు. ఎప్పుడైనా పొరపాటున మన ఇద్దరం లేనప్పుడు మందు కొట్టి నిజం బయట పెడితే మన నాటకం మొత్తం బట్టబయలవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఉస్కో శాంతి. మోహన్ గారు ఉన్నారా? ఇంతకీ నువ్వెవరు? మీ ఇద్దరిని చూస్తుంటే నా సొంత ఎలా ఉన్నారు? నా కడుపులో ఉన్నవన్నీ చెప్పుకోలేను. కడుపులో ఉన్నవన్నీనా? అమ్మో, చాలా సంగతులు ఉంటున్నాయే. పర్వాలేదు చెప్పమ్మా. మోహన్ నీకేమవుతాడు? తాళి కడితే మొగుడై ఉండేవాడు. ఈ కడుపులో చిట్టికి తండ్రి అయ్యేవాడు. నన్ను మోసం చేసిన మగ మహారాజు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఒకరోజు కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు. రిజల్ట్స్ ఇది. హీరో మిస్సింగ్, మేడం క్యారింగ్ అండ్ వీపింగ్. వాట్ వండర్ఫుల్ బ్రెయిన్. ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్ ఎక్కడుంది? కడుపులో కుయ్యావు. పుల్లి మోహన్ గారు ఆడుకుంటున్నాడు. చిపో అన్నయ్య. పద సిస్టర్, పదమ్మా పద. అరే మోహన్, కరెక్ట్ టైంలో దొరికావురా. ఆ రాజాగాడికి నీ మీద డౌట్ గా ఉంది. నీ నాటకం బయట పెట్టించడానికి నా చేత నీ ఫాదర్ వేషం వేయించాడు. ఓహో, అంటే పెద్ద నాటకం ఆడుతున్నారన్నమాట. సరే, ఇక నుంచి నువ్వు నా మనిషివి. నా ఫాదర్ గా నటిస్తూ నాకు సపోర్ట్ చేయాలి. ఓకేనా? ఓకే గాని బాబు, నైట్ అవగానే నాకు మందు డబ్బులు ఇవ్వాలి. సరే. ఎంత మాయగా రమణయ్యమ్మ. మీ తండ్రి కొడుకులు ఇద్దరికిద్దరు పచ్చి మోసగాళ్ళు. మీ బతుకులు బజారును పడే టైం వచ్చింది. కొంతమందిని కొన్ని రోజులు మాత్రమే మోసం చేయగలరు, కానీ అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయడం మీ తరం కాదు. ఏమిటి మమ్మీ, ఏమైంది? నువ్వు మనసిచ్చిన వాడు ఎంత నయవంచకుడో రుజువు చేద్దామని. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటా కోతలు? కోతలు కావు, పరమ సత్యాలు. ఇందు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న మిస్టర్ మోహన్ ఒక ఆడదాన్ని మోసం చేశాడు. ఆమె తల్లి కాబోతోంది. ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఎరగదీస్తా. అసలు మా మోహన్ అంటే ఏమనుకున్నారు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. సీతాదేవిని కూడా అంత దూరం నుంచి చూస్తాడు. రే చిట్టి, వెళ్ళి తీసురా. ఏమండి, ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని చూసి? ఎలా చెక్కిపోయారేంటండి? నోర్మోయ్, ఎరగదీస్తా. ఈయనెవరండి? నేనెవరా? సాక్షాత్తు వీడు నా కొడుకు, అపర శ్రీరామచంద్రుడు. మావయ్య. ఎవరు నువ్వు? ఏంటి నాటకం? నాటకం కాదండి, నిజం. మా బన్నే వాళ్ళము. అంటే తల్లిని కాబోతున్నాను. నన్ను అన్యాయం చేయకండి ప్లీజ్. ఇప్పటికైనా నమ్మండి, క్లాస్ రూమ్ లో ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మకాం మార్చి మొహం తప్పించి ఇక్కడ చేరాడు. ఆపండి. అంత అబద్ధం. ఇది ఎవరితో నాకు తెలీదు. ఏమండి? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఇరగదీస్తా, వ్యవహారం చేయిస్తా. చిచి, ఇంత మోసమా? ఇదిగో చెప్తున్నాను, రేపు ఉదయం కల్లా నాకు నిజం తెలియాలి. జాగ్రత్త. ఎవరు నువ్వు? మర్యాదగా చెప్పు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీసులు ఏం చేస్తారండి? మనలో మనం తెలుసుకోవాలి కదా. ఇరగదీస్తా. విరగదీస్తావు. మా అక్కయ్య చెప్పింది అర్థమైందిక. నిజం బయట పెడితే ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. ఏమిటి మావయ్య, ఏమిటి గొడవ? అమ్మ నా స్టెఫీ, నువ్వు ఇక్కడున్నావా? ఈవిడెవరు? ఈవిడా నీకు అనవసరం, నువ్వు పైకెళ్ళు. ఏమిటి? నీతో కొంచెం మాట్లాడాలి. గదిలోకి వస్తావా? నేను అదే అనుకుంటున్నా. పదా రాడాలి. పదడియా. హలో. గుర్తుపట్టావా? మోహన్ ని. నువ్వా? యా, సేమ్ క్యాండిడేట్, నో డిఫరెన్స్, జస్ట్ గెటప్. ఎలా ఉంది? నీకు అసలు బుద్ధుందా? ఇలా వేషం వేసుకొచ్చి నాకు ఇందుకి గొడవలు పెడతావా? నువ్వు మాత్రం చేసిందేంటి? పెళ్లి చూపులు చూసి వచ్చి కొంచెం సాయం చేయవా అంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతావా? నీ వల్ల డబ్బులు పోగొడుతున్నాను, బట్టలు పోగొడుతున్నాను, శీలం పోగొడుతున్నాను. చిచ్చి, నీ వల్ల సేవలు కూడా మోసారు. సర్లేవయ్యా, అయిందేదో అయింది. ఇందుతో నా పెళ్ళయ్యేదాకా ఈ నాటకం కొంచెం కంటిన్యూ చేయొచ్చుగా? నాకోకే. ఆ రోజు నేను ఇక్కడికి ఎందుకు పంపించాను? నా స్టెఫీని నేను కావడం కోసం, అవునా? అవును. ఆ స్టెఫీ ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇక్కడ? ఎవరా అమ్మాయి? నా మనసు దోచుకున్న ఆ స్టెఫీ ఎవరో కాదు, నువ్వు ట్రాక్ చేసావే ఇంటి చెల్లెలు బిందు.
అంటే అక్క నేను చెల్లెలు నువ్వు ప్రేమించేస్తున్నావు అన్నమాట. అంతే కదా, మనిద్దరం కలిసి ఈ లవ్ గేమ్ ని నడిపించాలి, విజయం సాధించాలి. ఓకే ఓకే. పద. పద. నాటకాలు వేషాలు వేసేవాళ్ళని ఇంట్లోకి ఎలా రానిచ్చారమ్మా? నాటకాలేమిటి వేషాలేమిటి, ఎవరి గురించే నువ్వు అనేది? అంటే ఇంకా మీకు తెలీదా? ఆ కడుపుతో ఉన్న ఆడ మనిషి నిజంగా ఆడ మనిషి కాదు, మగవాడు. నిజంగానా? నీకెలా తెలుసు? వాళ్ళు గదిలో మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. మీ కాబోయే అల్లుడు గారు ఆడవేషంలో వచ్చిన ఆయన ఇద్దరు మంచి స్నేహితులంట. అలాగా? పాపం, అదంతా నిజమే అనుకుని ఇందు ఒకటే ఏడుపు. అందుకే ముందు అమ్మాయి గారితో చెప్పి అబ్బాయి గారిని కలుసుకోమని పార్క్ పంపించా. ఈ పాటికి అబ్బాయి గారు జరిగిందంటే చెప్పుంటారు. ఏంటో నాకంతా అయోమయంగాను గందరగోళంగాను ఉంది. అడ్డడ్డడ్డడ్డడ్డి పెళ్లి చూపులు చూసిరారా అంటాం నా తప్పైపోయిందండి. అక్కడేమో నిన్నే వెళ్ళిపోయారండి అంటే నా సౌభాగ్యం. ఇక్కడ చూస్తే వాడు రాలేదు, మరి అక్కడ లేక ఎక్కడికి రాక ఎక్కడికి వెళ్ళినట్టబ్బా. మాంగారు ఏంటి అల్లుడు గారు? మీరేం వర్రీ పడకండి, ఒక 5 రూపాయలు కొట్టండి, చిలకన ప్రశ్న అడుగుతా. ఇంతటి దానికి 5 రూపాయలు ఇచ్చి చిలకన అడగక్కర్లా, నీ మొహం చూస్తే చాలు. కలుదరా అసలు నా వెనక ఎవడో ఉండి నాటకం ఆడుతున్నాడని డౌట్ గా ఉంది. మీ వెనకాల బల్ల ఉంది, అటు చూడండి. అయ్యా నమస్కారం. రండి 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 జగన్నాథ్ గారు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు, ఏంటి మామగారు? మన ఇంట్లో ఏమైనా కత్తి గాని గుణపం గాని లేక గొడ్డలి గాని ఇలాంటి ఇనప సామాన్లు ఏమైనా ఉంటే పట్టుకొస్తారా? ఎందుకు మావయ్య? ఎందుకంటే పిచ్చి వెధవా, ది గ్రేట్ పెళ్లిళ్ళ భేరయ్య గారు వీరికి సన్మానం చేద్దామని. అలాగే. నువ్వు ఆగోయ్యా. అయ్యా సన్యాసరావు గారు, ఇందులో నా తప్పేమో చెప్పండి. సంబంధం చూడమన్నారు, చూశాను. మీ అబ్బాయిని అక్కడ పంపించారు, చూసిరావయ్యా అంటే ఆయన అక్కడే సెటిల్ అయిపోతే నా తప్పేమో చెప్పండి. అయ్యా ముందు అక్కడ ఫోన్ ఘాటుగా కొట్టండి, అక్కడ విషయాలు బయటపడతాయి. ఇది బాగానే ఉంది, ఫోన్ చేయండి. బాగానే ఉంటది, ఫోన్ ఊరికే రాదు. దాందే ఉంది, ఇది అడ్వాన్స్ గా ఉంచండి. ముందు ఫోన్ చేయండి సార్, మిగిలితే ఇవ్వక్కర్లేదు, తగిలితే నేనే ఇస్తాను. ఇది ఏదో బాగానే ఉన్నట్టుంది, పదా రండి సార్. హలో, నా పేరు సన్యాసిరావు, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మోహన్, కాల్ హిమ్. వారితో మాట్లాడాలి. సన్యాసిరావు గారు వాళ్ళ అబ్బాయి మోహన్ ఇక్కడే ఉంటే నువ్వెవరో సన్యాసిరావు అంటూ ఫోన్ చేస్తావేమిటి? మళ్ళీ ఇలా ఫోన్ ఎప్పుడైనా చేశావంటే పోలీసులు పట్టిస్తాను. పెట్టే ఫోన్. జగన్నాథం గారు, మా మామయ్యకి అయింది, కంచు విగ్రహంలో నిలబడిపోయాడు. సన్యాసరావు గారు ఏమైందండి? అబ్బాయితో మాట్లాడారా? ఇది కళ నిజమా? అల్లుడు ఆ. ఒకసారి గిల్లు. నొప్పి తెలిసిపోయింది, నొప్పి తెలిసిపోయింది. అయితే నిజమే. అవును, అసలు సన్యాసిరావు నేను ఇక్కడే ఉంటే సన్యాసిరావు వాడి కొడుకు మోహను అక్కడే ఉన్నారు అంటదేంటి? అదేమిటి, ఒకే మనిషి ఒకే సమయంలో 2 చోట్ల ఎలా ఉంటాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అలా జరగడానికి వీలేదే. జరిగిందంటున్నారే. ఓకే, జరిగితే జరగండొచ్చు, జరగకపోతే జరగకపోయి ఉండొచ్చు. కరెక్ట్ కరెక్ట్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్, ఇందులో ఏదో మతలబు ఉంది. నేను డైరెక్ట్ గా వెళ్ళి తెలుసుకొస్తా. ఎవరండి లోపల? ఫోన్ చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? పెళ్లి చూపుడు గారి కుర్రాన్ని పంపిస్తే ఇక్కడే కట్టిపడేసుకుంటారా? అసలు నేను ఎవరనుకుంటున్నారు? నాతో పెట్టుకోకండి, మీ పరువు పీకి మీ బతుకు బజార్ను పడేస్తా. ఎవరు నువ్వు? తోక్కోసం మేకలాగా అలా అరుస్తావేంటి? ఎవర్రా నువ్వా? ఇంతకీ తమరు ఎవర్రా బాబు? ఆయన మా కాబోయే వియ్యంకుడు సన్యాసిరావు గారు. అయ్యా, వీడు సన్యాసిరావా? ఇదిగా ఒకసారి నా కంటి ముందుకు రావయ్యా, నీ సంగతి ఏంటో తేల్చేస్తాను. నిలబడి సరెండర్ అవడం మా ఇంట వంట లేదు. కుర్రోనే రాని వాడే చూసుకుంటాడు. చూసుకుంటాడు అద్దంలో వాడి మోహం. అసలు మోహన్ నన్ను చూడంగానే నాన్నో అని కావలించుకోకపోతే నా పేరు సన్యాసిరావే కాదు మిస్టర్. వాడు నా కొడుకు కాదు, వాడు నా కొడుకు. వాడు నన్నే సపోర్ట్ చేస్తాడు, కావాలంటే చూసుకో. అసలు ఎంతకీ ఏడివాడు? వచ్చాడు. నాన్నా నాన్నా కన్నా, ఇక్కడే సెటిల్ అయిపోయావా? మేమంతా చచ్చామనుకున్నావుట్రా. ఏమిటా లుక్కు? ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ నెటి ప్లేస్ ఎక్కడ? ఎవరండి మీరా? కన్న తండ్రిని పట్టుకుని ఎవరు మీరు అని అడుగుతావా? పచ్చుడా,
నిన్ను ఏయ్, ఏంటి గొడవ? ఆపండి. అసలు ఇంతకీ తమరు ఎవరు బాబు? వాటం చూస్తే తెలియటంలా ఏదో మెంటల్ కేసులో ఉన్నాడు. ఏం బాబు లోకలా అవుట్ సైడా? కరెక్ట్ కనిపెట్టావు బాబు. నాకు మెంటలే, నాది అవుట్ సైడే. ఇట్లాంటి సన్నాసిని కన్నా ఏ సన్నాసి తండ్రికైనా మెంటలే వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు, మెంటలే వస్తాయి. రే నిన్ను చంపేస్తా, నిన్ను ఒక పని అయిపోయింది. పెద్ద రాక్షసులాగా ఉన్నాడే.